యంగ్ టైగర్ ఎన్టీఆర్ 27వ చిత్రానికి సంబంధించిన పనుల్లో వేగం పుంజుకుంది. జనతా గ్యారేజ్ తర్వాత ఆయన చేరున్న సినిమాకు టెక్నీషియన్లు, ఆర్టిస్టుల ఎంపిక పూర్తయింది. నందమూరి కళ్యాణం స్థాపించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో తొలిసారి తారక్ నటిస్తున్నారు. దర్శకుడిగా బాబీని ప్రకటించినప్పటి నుండి ఒక్కొక్కరి పేరు బయటకు వస్తుంది. సంగీత దర్శకుడిగా అనిరుద్ ని ఎంపిక చేసిన చిత్ర బృందం ఈ టీంలోకి స్టార్ రైటర్ కోన వెంకట్ ని తీసుకున్నారు. గతంలో సాంబా అదుర్స్, బాషా చిత్రాలకు కోన మాటలు అందించారు. మళ్లీ ఈ చిత్రానికి పెన్ సహకారం ఇవ్వనున్నారు. యాక్షన్ సీన్స్ ని బాబీ అద్భుతంగా తెరకెక్కించగలరు. కోన వెంకట్ డైలాగ్స్ తో నవ్వులు పూయించగలరు. వీరిద్దరిని కలిపితే సినిమా రేంజ్ పెరుగుతుందని ఎన్టీఆర్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా నిర్మాత ప్రకటించనున్నారు. సంక్రాంతి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీలో యంగ్ టైగర్ 3 పాత్రలు మెప్పించనున్నారు. అందుకే తారక్ కొత్త లుక్ లో అదరగొట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. 100 కోట్లతో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని జూన్ లో రిలీజ్ చేయాలని నిర్మాత కళ్యాణ్ రామ్ అనుకుంటున్నారు.